హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈజీగా, సింపుల్గా, ఎంతో కష్టంగా లేకుండా వేసుకుని డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. చుక్కలు లేకుండా గబగబా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక డబ్బా అయితే గీసేసుకొని దాని నుంచి ఇంకొక లైన్ అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకైతే ఈజీగా డిజైన్ అయితే వేసుకోవడం అయితే వస్తుంది. ఇలా గీసిన తర్వాత మధ్యలో ఒక చుక్క అయితే పెట్టేసి ఆ చుక్క చుట్టూ అయితే ఇలా డిజైన్ అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డిజైన్ గీసుకున్న తర్వాత ఈ మధ్యలో గీత గీసేసి దాని చివర ఒక చుక్క అయితే పెట్టేసి ఈ డిజైన్లో ముగ్గు పిండితో కలర్ లాగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఇప్పుడైతే ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మరొకసారి అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది కూడా ఒక డబ్బా లాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ డబ్బాలు అన్నట్టు కానీ ఎంత చక్కగా కనిపిస్తుందో డిజైన్ మీరే చూడండి. ఇలా ఫస్ట్ ఒక డబ్బా గీసేసి ఈ మిగతాది కూడా రెండో లైన్ కూడా ఇలానే గీసుకోవాలి. చుట్టూ ఇదే విధంగా గీసుకున్నామంటే 4 వైపుల డిజైన్ అయితే చాలా చక్కగా వస్తుంది. మధ్యలో ఇలా సర్కిల్ లాగైతే గీసేసి ఫస్ట్ గీసిన దాంట్లోనైతే ముగ్గు పిండితోని కలర్ లాగైతే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకు డిజైన్ ఎలా వేస్తున్నామో తెలిసిపోతుంది. మీకు ఈ డిజైన్ మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుందండి. హైప్ అనే ఆప్షన్ అయితే పాయింట్స్ ఉంటాయండి, ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చుట్టూ 4 వైపులా చక్కగా ఇలా గీసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో ఈజీగా, సింపుల్గా వేసుకోవచ్చు. ముగ్గులు ఏమాత్రం వేయరాని వాళ్ళు కూడా వేసే అంత ఈజీగా అయితే ఈ డిజైన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగుంటుంది. ఇట్లా డబ్బాల్లాగా వాకిట్లో వెరైటీగా కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఇలా మొత్తం మీద గీసేసుకున్న తర్వాత ఈ డబ్బాల దగ్గర అయితే ఇటు చివరి నుంచి అటు చివరి నుంచి ఇలా రౌండ్గా సర్కిల్ లాగైతే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇట్లా ముగ్గులు ఒకదాని తర్వాత ఒకటి ఏం గీయాలనేది అర్థం కానప్పుడు ఇలా గీసేసుకొని నేను దీనిపైన కూడా ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగైతే గీస్తూ ఉంటాను. ఫస్ట్ డబ్బాలలో ఎలా గీస్తున్నానో అలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసిన తర్వాత మధ్యలో ముగ్గు పిండితో కలర్ లాగా వేసేసి దాని చుట్టూరా చిన్న డిజైన్ లాగా అయితే గీసేసుకొని దాంట్లో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీద డిజైన్ వచ్చేసి చాలా ఈజీగా, సింపుల్గా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, రెండు వైపులా గీసేసరికి ఎంత చక్కగా కనిపిస్తుందో. చూడడానికి చాలా ఈజీగా, సింపుల్గా ఉంటుంది. చాలా చక్కగా కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. చుక్కల ముగ్గులు, తిప్పుడు ముగ్గులు, డిజైన్ ఇప్పుడు పెద్ద తిప్పుడు ముగ్గులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చుక్కల ముగ్గులు, చుక్కలు కలుపుకుంటూ వేసే ముగ్గులు కూడా ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధముగా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ 4 వైపులా అయితే ఇలా గీసేసుకుంటాము. గీసేసుకోవడం వల్ల చాలా వెరైటీగా, చాలా చక్కగా, చూడడానికి ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఇలా మధ్యలో అంతా గీసేసిన తర్వాత మధ్యలో ఇలా 4 గీతలు అయితే గీసేసుకోవాలి. ఇలా గీతలు గీసిన తర్వాత దానిపైన ఒక చుక్క పెట్టేసి దాని మీద అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఇలా గీసేసుకొని ముగ్గు పిండితోని కలర్ లాగా అయితే వేసేసి ఇలా ఈ గీతల చివర్ల చుక్కలు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఖాళీగా అయితే ఉంది కదా, ఖాళీగా ఉన్న దగ్గర
ఇక్కడ ఖాళీగా ఉన్న దగ్గర ఒక 5 చుక్కలు అయితే ఇక్కడ గీతల్ని అంటుకునేటట్టు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా చుట్టూరా 4 వైపులా ఇదే విధంగా వేసుకున్నామంటే ఎంతో బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తుండగానే వేయచ్చు వాకిట్లోనైతే. ఈ ముగ్గు అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంది. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకొని వాకిట్లో గబగబా వేసుకునే అంత ఈజీగా అయితే ఉంది ఫ్రెండ్స్ కదా. చూస్తున్న ప్రతి ఒక్కరు ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంత ఈజీ సింపుల్ అండ్ ముగ్గు అయితే నేను వేసాను. ఈ ముగ్గు చూస్తున్న ప్రతి ఒక్కరు ఈజీగా నేర్చుకొని మీరు కూడా వాకిట్లో వేసుకున్నారంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీద డిజైన్ వచ్చేసి చూడడానికి ఎంతో ఈజీగా ఉంది కదా. ఎప్పుడు ఒకే విధమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా వేసేసుకొని మధ్యలో ఎల్లో కలర్ దానిపైన రెడ్ కలర్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి మరి.